నానా నువ్వు ఎప్పుడు ఫోన్ నొక్కుతూ ఉన్నావు ఏం చేస్తున్నావు నాన్న అసలు చిన్న పిల్లల కన్నా దారుణంగా తయారయ్యావు నువ్వు. ఇప్పుడు నా ప్రొఫెషన్ ఏంది? నీ ప్రొఫెషన్ యూట్యూబే. మరి నేను యూట్యూబర్ నేను చూడాలి. యూట్యూబర్ అంటే యూట్యూబ్లో వీడియోలు చూసేవాళ్ళు కాదు, యూట్యూబర్ అంటే వీడియోలు చేసేవాళ్ళు. సామాజిక అంశాల నుండి తీసుకొని క్రోడీకరించి వాటన్నిటి ఏం గురించి కరిస్తావు? దాని అర్థం నాకు తెలియదు, మన అడగాలి. క్రౌ క్రౌడీకరించి నువ్వు పొద్దున వీడియో మొదలు పెట్టా, మేమ కాల్ చేసింది, కోపం వచ్చి డిలీట్ చేశా. ఇప్పుడు వీడియో మొదలు పెట్టా, అక్కడ ఆ రూమ్లో ఉన్నది గలబా చేస్తుంది. ఇంకా నన్ను ముందుకు మీరు ఆడబానిస్తారు. సరే కానీ నువ్వు కంటెంట్ క్రియేటర్ అంటే ఫోన్ పక్కన పెట్టి మెదడుతో ఆలోచించాలి. ఫోన్ కాదు 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 కంటెంట్ క్రియేటర్ అంటే ఫోన్ పక్కన పెట్టి ఫోన్ పక్కన పెట్టి బుర్రతో ఆలోచించాలి. నువ్వేం చేస్తున్నావు? బుర్రను పాడు చేసుకునే వాళ్ళు కంటెంట్ క్రియేటర్ కాదయ్యా. ఇన్స్టా రీలు ఏదో ఆ బటన్ చూపి, దాన్ని ఏమంటారు, థంబ్ ఫింగర్ చూపి, అది పనిచేస్తుందా? ఇట్టిట్టిట్టిట్టిట్ అనే పనిలోనే ఉన్నావు. ఇన్స్టా యూట్యూబ్ అయ్యా. కంటెంట్ క్రియేటర్ అంటే ఇన్స్టా రీల్స్ చూడడం, యూట్యూబ్ షార్ట్స్ చూడడం కాదు. సమాజంలో ఏం జరుగుతుంది? పోనీ ఏమైనా న్యూస్ చూస్తున్నావా? అయ్యేగా చూసేది నేను. ఏం చూస్తున్నావు? చెప్పైనా నీ వీడియో సుత్తులు వీడియోలు రోజు వస్తాను మీ అమ్మాయి మీరే అంటారు. నేనేమో జనాలు అవును, తిప్పి తిప్పి సుబ్బారావు దగ్గరే తెస్తావు స్టోరీ. తిప్పి తిప్పి అలా రామాయణమే తీసుకొస్తావు. నీ మనసులో ఒకటి పడిద్ది. నీకు తెలిసిన ఎవరో ఒక వ్యక్తి ఒక ప్రేమించుంటాడు. ఇంక నీకు అదే మైండ్లో పెట్టుకుని కథలు చెప్తా ఉంటావు. నీకు తెలిసిన ఒక వ్యక్తి ఎవరో పిల్లలకి అన్యాయం జరుగుతుంది, ఇంకా అదే పెట్టుకో. తిప్పి తిప్పి సుడిదిరిగి మాసారం అన్నట్టు ఉంటుంది నీ స్టోరీ. చింతకాయ పచ్చడి ఒకటే, సీసా మారుస్తున్నావు నువ్వు, అంతే తేడా. మీరు కామెంట్ చేయండి. ఏం కంటెంట్ లేకపోతే నీ కంటెంట్ బయట పెట్టుకుంటుంటు, ఇదేం కంటెంట్? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో మొన్నటిదాకా సపరిచ్చే వాళ్ళు వైరల్ అయితే ఇప్పుడు డాన్సర్ల వీడియో వైరల్ అవుతుంది. పాపం అది వ్యక్తిగత విషయం, వాళ్ళకి సంబంధించింది. వాళ్ళ కుటుంబానికి 2 కుటుంబాలు. కానీ ఈశ్వర్ సాయి ఇంటర్వ్యూ చూసి మా నాన్నగారు ఉదయం చాలా మనోవేదనకు గురయ్యారు. ప్రతి ఒక్క మగవాడి జీవితంలో పెళ్లికి ముందు ఏదో కథలు ఉంటాయి, పెళ్ళి అయిన తర్వాత బాధలు తట్టుకోలేక తేనెటి కనుక కుట్టింది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇంచుమించుగా 100కి 90% జీవితంలో ఎక్కడోసారి తేనె కుట్టించుకుంటారు. ఎందుకంటే అదొక ఎమోషన్. ఒక కలిసి పనిచేసేటప్పుడు ఏమైందంటే చిన్న పొరపాటు జరిగితే చాలామంది బయటపడ్డప్పుడు దొరకనంతకాలం దొరలు ఎవరైనా, దొరికిన తర్వాత దొంగ అన్నట్టుగా వాళ్ళది ఏంటంటే ఒక డాన్సర్లో మంచి పేరు పొజిషన్లోకి వస్తుంది. కాబట్టి మొత్తానికి ఈ వీడియో నీ కంటెంట్ ఏంటి? నా కంటెంట్ ఏం లేదు, ఇట్లా అన్నీ కలిపి చెప్తాను నేను. ఆ పాపం వాళ్ళు అలా చేశారనమాట. అతను వీడియో చూశాను, ఆయన పేరేంది, ఈశ్వర్ సాయి డాన్సర్. అతను వీడియో చూసిన తర్వాత నాకు అతని విషయం కూడా చాలా బాధ అనిపించింది. అతను ఏదో ఒక టైంలో బాధ కలిగిన టైంలో ఒక భుజం కోసం చూశాడు. ఆ భుజం అనేది దొరికింది. అయ్యా, దాని గురించి మనకి ఎందుకంటే కింద మనం తిట్టించుకుంటాం. కాకపోతే ఏంటంటే అతను వేదన అదే అతను చెప్పింది. కానీ వాస్తవం ఏంటంటే ఆయన చెప్పింది కూడా అదే, దొరికితే దొంగ దొరకపోతే దొర అన్నట్టు. కుటుంబంలో ఏదో ఒక గొడవల వల్ల, చికాకుల వల్ల కొంతమంది ఓదార్పు కోరుకునే టైంలోనే పొరపాటు జరుగుతాయి. అది మేల్ దగ్గర ఫీమేల్ ఓదార్పు కోరుకోకూడదు. వీళ్ళిద్దరి దగ్గర ఒకరికొకరు ఓదార్చుకుంటే ఇలాగే జరిగింది. కాబట్టి నేనేమంటా అంటే అక్కడ ఓదార్పులు కావాలంటే ఏదైనా ఫ్రెండ్స్ దగ్గర, అంటే ఎవరైనా మంచి ప్రాణ స్నేహితుల దగ్గర చెప్పుకుంటే పర్లేదు, కానీ లేకపోతే ఊరు బయటకు మనం చెప్పుకోవాలి. నువ్వేం చెప్తున్నావు మొత్తానికి? ఇలా ఒకరికొకరు మేల్ ఫీమేల్ ఓదార్చుకుంటే ఇదే జరిగింది అనేది నేను చెప్పదలుచుకున్నా. అంటే అక్కడ పోయి ఓదార్పు కోసం పోతే ఇదే జరిగింది. ఇలాంటి గొడవలు జరుగుతాయి. చెప్పాను కానీ వీడియోలో కంటెంట్ ఏముండదని. చూసారా, మళ్ళీ కంటెంట్ లేని వీడియో ఒకటి చేశారు మా నాన్న. తిప్పి నేను ఏదో ఒకటి శుద్ధి చెబుతా. అదే నేను దాని గురించి తీవ్రంగా 3 రోజుల నుంచి మానసికంగా అలసిపోతున్నాను. అంటే ఇక్కడ మళ్ళీ మీరు తప్పుపట్టు కాకండి, అది అందరూ చేసే మిస్టేకే. వాళ్ళ భార్య అతనితో కలిసి ఉండాలనుకున్నప్పుడు వీడియో తీసి అలా పెట్టడం తప్పు. ఇప్పుడు అతనే చెప్తున్నాడు, నేను తలెత్తుకోలేకపోతున్నా అది ఇదని. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కంప్లైంట్ చేయాలి, లేదా ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవాలి ఆ వీడియోని. పోలీస్ స్టేషన్కి ఎందుకు? అంత భర్త మీద నమ్మకం ఉన్నప్పుడు మామూలుగా ఇంట్లో కూర్చోబెట్టి పంచాయతీ చేసుకోవచ్చు. అది వాళ్ళ బంధువుల మధ్యలో అది ఎంత అలర్ట్ చేసుకొని వీడియో తీసుకుంటే ప్రూఫ్ కోసం తీసుకోవాలి, కానీ ఇట్లా పబ్లిక్లో పెట్టకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, తన భర్త డ్యామేజ్ అయ్యి అతను ఇప్పుడు ఉన్న పరిస్థితులు అతను కొత్తగా అతనికి అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు.
మంచి డాన్సరే కాబట్టి కొన్ని ఒక సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత వస్తాయి. ఇక్కడ ఏమైందంటే ఈ వీళ్ళకి ఎందుకు ఇంత క్రేజ్ పెరిగిందంటే వాళ్ళిద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది. అతను చూడడానికి అందంగా ఉంటుంది, ఆ అమ్మాయి చూడడానికి అందంగా ఉంటుంది. ఇద్దరు కపుల్ జోడీ బాగుంటుంది, మంచి డాన్సర్స్ వాళ్ళిద్దరు పైగా ఎక్కువ సాంగ్స్ వాళ్ళిద్దరు కలిసి చేశారు చేశారు. అయితే నేను ఏమంటానంటే ఇలాంటి అనేది చాలా సార్లు చాలా రకాలుగా జరుగుతుంటాయి అందరి విషయాల్లో. ఇప్పుడు అట్లా అంటే నన్ను కూడా అనొచ్చు, మీరు నువ్వు ఇటు మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు కూడా అంతేనని. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఒక అవకాశం ఇవ్వాలి. చేసిన తప్పు ఒప్పుకున్నప్పుడు క్షమించాలి. కొంతమంది తప్పు చేసినా కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతుంటారు. మేము మా జీవితాల్లో కొంతమందిని చూసాం, నా తప్పే లేదు నేను మగాన్ని అని. అక్కడ వాళ్ళిద్దరు కూడా ఆ అమ్మాయి చంపదెబ్బపడినా సైలెంట్ గా ఉంది, ఇతనికి తప్పు ఒప్పుకున్నాడు చూసావా, అక్కడ గ్రేట్. ఇంకా మళ్ళీ కమెంట్లు పెడతారు నాన్న కొంతమంది, తప్పు ఒప్పుకున్నాడు నువ్వు క్షమించేస్తావా అని. అయితే చంపి పాతి పెడతారా ఏంది మొగుడిని ఎవరన్నా? జీవితాలు నడవ అనేది జీవితం మనకు అర్థమైంది అనమాట. కాబట్టి కొంతమంది ఒప్పుకోరు తప్పు, చాలా మంది అప్పుడే జీవితాలు. మా జీవితాల్లో మేము కొంతమందిని చూసాం, కాళ్ళు ఎగరేసుకొని నేను మగాన్ని ఎవరు తగ్గేదేలా అన్నోళ్ళని చూసాము. అంత పొగరబోతు మాటల కన్నా చేసిన తప్పుని సమాజంలో వీడియోల్లో అందరి ముందు ఒప్పుకున్నాడు గొప్పోడు. మరి నిజంగా అతని వ్యక్తిత్వం నాకు అక్కడ నచ్చింది. ఎందుకంటే అతను ఒప్పుకున్నాడు బహిరంగంగా నేను ఇది తప్పు జరిగింది, ఇది తప్పే, నేను కాదంటం లేదు, కానీ అనుకోకుండా జరిగింది, ఒక అవకాశం ఇచ్చాడు కదా మారటానికి అనే మాట మంచి మాట. అది తప్పు చేయకుండా ఎవరు ఉండరండి నాకు తెలిసి. తప్పు చేయడం తప్పు కాదండి, తప్పు ఒప్పుకోకపోగా ఆ తప్పును అవతల మీదలోకి తిప్పి కొట్టే వాళ్ళది తప్పు. ఒప్పుకున్నాడికే ఆ తప్పు అదేమంటారు చూడు, చేసిన పాపం చెప్తే పోయింది అన్నట్టుగా. పశ్చాత్తానికి మించిన పరాయచిత్తం లేదంటారు కదా. పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆ మనిషిని క్షమించాలి ఎవరైనా కానీ. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి పొరపాట్లు చాలా మంది చేస్తారు, కానీ వాళ్ళు ఒప్పుకోరు, అంగీకరించరు. ఒకవేళ వాళ్ళకి బయట పని ఏమంటారు, నేను మగాన్ని నేను చేసేది అంటారు. కానీ అక్కడ అతను గర్వంగా అట్లా మాట్లాడేది కాబట్టి నేను అతను ఇందాక ఇంటర్వ్యూ మొత్తం చూశాను. ఈ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి అదింటి సరిగ్గా మొత్తం ఆ సోషల్ మీడియాలో వాళ్ళ గురించి తప్పుగా ట్రోల్ చేసే కనుక వాళ్ళకి మళ్ళా కలిసి వాళ్ళు కాకపోయినా అతని పని అతను చేసుకుని ఏంటంటే ఈ ట్రోలింగ్ ఎలా ఉంటుంది, అవతల మనిషి చచ్చేదాకా ఈ ట్రోలింగ్ ఉంటూనే ఉంటది. ఇంకా ఈ ట్రోలింగ్ అనేది మనకి ఎంటర్టైన్మెంటే, కానీ వాళ్ళకి ఆ ప్లేస్ లో ఉండాలి చాలా బాధగా ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టా ఓపెన్ చేసినా వాళ్ళ వీడియోలే వైరల్ అవుతాయి, రకరకాలుగా చెప్తుంటే బాధగా ఉంటది. ట్రోలింగ్ అని చేసేవాడికి ఆనందంగా ఉంటుంది, కానీ చేపించుకునేవాడికి చాలా బాధగా ఉంటుంది అనమాట. అది ట్రోలింగ్ మంచి ట్రోలింగ్ అయితే సక్సెస్ అవుతారు. ఇట్లా చెడుగా ట్రోలింగ్ అనేది మా అవతల మానసిక క్షోభ గురి చేసింది అనమాట. ట్రోలింగ్ అనేది ఒక ఈ వీడియో కింద మీరు కమెంట్లు పెట్టేవాళ్ళు ఆలోచించండి. మీరు మళ్ళీ మమ్మల్ని ఏదో అనాలని చేయొద్దు. మా జీవితాల్లో కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు తప్పు చేసినా కాళ్ళు రెగరేసుకొని నేను మగాని నేను చేస్తా ఏంది అన్నోళ్ళు ఉన్నారు. కానీ ఇలా తప్పులు ఒప్పుకున్నోళ్ళు లేరు. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో రకంగా పెడతారు కామెంట్లు. తప్పుని ఒప్పుకునే వాళ్ళు తక్కువ. అలాంటి వాళ్ళు అంటే ఎంత మంచివాడైనా తప్పు చేస్తారు, పరిస్థితులు బట్టి ఆ సందర్భాన్ని బట్టి. ఒక సందర్భం మనం చెప్పలేము, కానీ దాన్ని సరిదిద్దుకునే వాళ్ళు గొప్పవాళ్ళు. అది నేను చేసిన తప్పే కాదు అని కాళ్ళ దగ్గర వేసే వాళ్ళు ఎదవలు. ఎంతమంది చేయట్లేదు నేను చేస్తే తప్పేందనే మాట అన్నాడు, వాడికి పశ్చాత్తాపం లేనట్టు. కానీ దొరకనంత కాలం అందరు దొరలేదు, నేను దొరికాను, నేను చేసిన తప్పే అని పబ్లిక్గా బహిర్గతంగా ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళ గురించి మనం ఎక్కువ దాని గురించి మాట్లాడకూడదు. మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అసలు ఎందుకు ట్రోల్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లా. ప్రతి మగవాడు 99% చేసే మిస్టేక్ అది వాళ్ళ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. వాళ్ళు బాధపడిన తప్పులేదు, వాళ్ళ భార్య బాధపడిన తప్పు. ఎందుకు ట్రోల్ చేస్తారంటే వాళ్ళిద్దరు మంచి సక్సెస్ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళని ఇంకా సందు దొరికింది ఏక పడేస్తున్నారు. ఇంకా మళ్ళా వాళ్ళకి ఎన్ని కోలుకొని మళ్ళీ తిరిగి యథా ప్రకారం ఎవరు బతుకుతారు వాళ్ళు చూసుకోవాలి. ఆ డాన్స్ ప్రొఫెషన్లో మళ్ళీ వాళ్ళిద్దరు కలవకపోయినా ఎవరు ప్రొఫెషనల్ చేసుకొని మళ్ళీ మంచి మామూలు స్థితికి రావాలని కోరుకుందాం అందరం కూడా. ఎందుకంటే ఈ కామన్గా ఆ మామూలు ఫీల్డ్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకంటే ఎక్కువ కలిసి చేసేటప్పుడు చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి ఆ ఫీల్డ్. ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, కానీ ఏంటంటే తప్పు బయటపడింది, తప్పు అంగీకరించినప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి చేసిన తప్పే. ఈ అమ్మాయి వీడియో తీయడం తప్పు కాదు, వీడియో అప్లోడ్ చేయడం తప్పు. ఈ అమ్మాయి కొట్టడం కూడా తప్పే. అమ్మాయిని చట్టపరంగా వాళ్ళ భర్తను కొట్టుకోవాలి, అమ్మాయికి హక్కులు ఉన్నాయి కాబట్టి. అది విషయం. ఏదేమైనా కానీ మనం వాళ్ళ పర్సనల్ విషయాలు మనం అంత ట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎవరు అంత గొప్పవాళ్ళు లేరు, ఇక్కడ ఎవరు అంత గొప్పవాళ్ళు లేరు. ఎందుకంటే చాలా మంది క్షమాపణ, నువ్వు భర్తవి తప్పు చేసావు భార్య క్షమాపణ చెప్పచ్చుగా అంటే నేను మగోడిని నేను పిల్లలకు క్షమాపణ చెప్పాలా అనే మగోళ్ళు ఉన్నారు ఈ సొసైటీలో. కానీ బహిరంగంగా అంత స్థాయి అప్పుడు అతను మంచి డాన్సరు, నీ చేతనేం చేసుకోపో అని అంటే అదే పెద్ద ఇష్యూ కాదు, అతను ఏం చేయలేరు.
నీ చేతన ఏం చేసుకోపో, నేను నేను మా పబ్లిక్ మా పర్సనల్గా వచ్చి ఎందుకు దాడి చేస్తామని చెప్పి కూడా అనొచ్చు. అదంత పెద్ద ఇష్యూ కాదు. ఏమైనా ఆహా, అది మరీ నువ్వు పైకి పెడుతున్నావు నాన్న, దిండు ఎంత పొట్టకేసుకుంటున్నావు. ఏం కాదులే. అలా పూరుగా పోతానని అనలేదు. అందుకని నేను ఇందాక అతను వీడియో చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అతను బాగా పశ్చాత్తాపడుతున్నాడు, బాగా బాధపడుతున్నాడు. కాబట్టి ట్రోలింగ్ వాళ్ళ విషయంలో ట్రోలింగ్ ఆఫ్ చేసి యథాప్రకారం వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇస్తే అందరం బాగుంటాం. ఆ ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళ జీవితాల్లో ఎన్ని ఉన్నాయో. జీవితాలు ఏదో ఒక రోజు జరిగింది. మన దాకా ఈ రోజు అవతల మనం దొరికారు కదా మనం ఎట్టంటే పైశాచిక ఆనందం పడితే రేపు మన జీవితాల్లో కూడా ఏదో ఒక రోజు అలా జరిగింది అనమాట. ఆ భార్యకి బాధే, కాకపోతే ఏంటంటే ఇంకా అది నలుగురిలో పెట్టకుండా సోషల్ మీడియాలో ఆగిపోయి వాళ్ళు ఒకరికొకరు ఆ కేసులు లేకుండా రాజీ పడిపోయి అతను భార్య బాగుండాలి, ఆ అమ్మాయి భవిష్యత్తు బాగుండాలి, ఇంక వాళ్ళు ప్రొఫెషన్ లో వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ముగ్గురు బాగుండాలి, బాగుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ ఆన్ చేయను, 4 రకాలు పెడతారు మళ్ళీ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాడు ఒపీనియన్ చెప్పి ఇది ఉందన్నమాట. ఏందో మేము నిన్న వీడియో చేసినా కూడా ఒక ఆమె అట్నే, అది ఎవరు లోటస్ అనే తలకాయ తిన్నది, నేను చెప్పే మాట అర్థం కాలేదు, ఈ సొసైటీలో ఎలా ఉండాలి అనేది ఒక వీడియో పెడితే, అందుకే దీనికి మేము కామెంట్స్ ఆన్ చేయట్లా. ఆ భార్యకి కడుపు మండిపోయిద్ది భర్త అలా చేస్తే, కానీ భార్య కోపంలో తప్పు పడ్డానికి లేదు, కానీ తన భర్తని కావాలనుకుంటుంది కాబట్టి ఆ వీడియో పబ్లిక్లో పెట్టకూడదు, ఫోన్లో సేవ్ చేసుకుని దాచిపెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మళ్ళీ తోక జాడిస్తే ఇదిగో ఫలానా ప్రూఫ్ ఉంది అని చెప్పుకోవడానికి. అంతేగాని అట్లా పెట్టుకోకూడదు. పబ్లిక్ అంటే ఇది కుటుంబ విషయం కాబట్టి వాళ్ళ భర్తను కొట్టుకోవాలి, అమ్మాయిని కొట్టకూడదు. ఎందుకంటే వీళ్ళ భర్త వాళ్ళే కదా. ఇంత బహిరంగంగా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అవతల అమ్మాయికి కొంచెం ఇబ్బంది కలిగింది కాబట్టి అట్లా చేయకూడదు అనేది మా అభిప్రాయం. పైగా నిన్న దొరికినప్పుడు కూడా నాకు అమ్మాయి కావాలి నువ్వు వద్దని ఒక మాట అనొచ్చు, కానీ అతను అనలేదు కాబట్టి ఓ రకంగా మంచి దారిలోనే ఉన్నాడని. వాళ్ళ గురించి మనం ఎక్కువ వీడియోలు చేసుకొని మనం పొందే ఆనందం ఏముండదు, కాకపోతే వ్యూస్ వస్తాయి అంతేగాని వాళ్ళ ఒకరిని మనం ఇబ్బంది పెట్టి మనం వ్యూస్ సంపాదించుకోవడం కూడా అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఎందుకు అంత ఫాలోయింగ్ ఉందంటే తను బాగా మంచి డ్యాన్స్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి తనని ఇష్టపడుతున్నారు. పైగా ఆ అమ్మాయి మీద జాలి పడ్డానికి కారణం ఏంటంటే మౌనం ఆయుధం అమ్మాయికి. మనకు కావాల్సింది వాళ్ళు డాన్స్ కావాలి, వాళ్ళ పర్సనల్ కాదు మనకు కావాల్సింది. పైగా ఆ ఇన్సిడెంట్లో కొన్ని నేర్చుకోవచ్చు నాన్న, మౌనం అన్ని వేళలా కాపాడిద్ది అని. అమ్మాయి రియాక్ట్ అవ్వకపోవడం వల్ల జనాలు రియాక్ట్ అయ్యి అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నారు. ఏముందులే ఇటుకి ముందు మొన్నటి దాకా కొన్ని వీడియోలు వదిలేని ఇంకొకటి కొత్తది వచ్చి ఇది పోయింది, ఇంకా రేపు ఇంకోటి ఏదైనా కొత్త ఇన్సిడెంట్ జరిగింది అనుకో. ఆ సంఘటన మనమే నేర్చుకోవాలి. అమ్మాయిలాగా మనం కూడా ప్రతి సందర్భంలో మౌనంగా ఉంటే దానికి ఏం చేయాలో అది జరిగింది. కరెక్ట్ డెసిషన్ తీసుకుంది, అవతల ఎట్లా జరుగుతున్నా మౌనంగా ఉంది, ఏం నోరు మెదపకుండా. అందువల్ల హ్యాట్స్ ఆఫ్. ఆ అమ్మాయికి హ్యాట్స్ ఆఫ్ అన్న. అమ్మాయి తప్పు చేసినా సరే అని నేను చేసిన తప్పేని కొట్టించుకుంది గమ్మున, సైలెంట్ గా ఉంది, మౌనంగా ఎదురు చెప్పకుండా. ఎవరు నన్ను కొట్టడానికి అనొచ్చు, ఏం మాట్లాడలేదు. ఆ అమ్మాయి వ్యక్తిత్వం గొప్ప. ఈ అమ్మాయి చట్టపరంగా చర్యలు తీసుకోకుండా డైరెక్ట్ అటాక్ చేసింది, కానీ అమ్మాయి కొట్టించుకుని తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది. చట్టం ఒకటి ఉంది కదా, మనం ప్రతి ఒక్కదానికి చేతులు తీసుకొని మనం ఎవరంతటా వాళ్ళు పక్కన వాళ్ళ మీద గొడవలు పోయి గందరగోళం చేసుకుంటే తర్వాత చట్టం అనేది ఒకటి ఉంటుంది. అది అప్పుడు తొందరగా పని చేయకపోయినా పని చేసిన తర్వాత చాలా బాధపడాలి, తిరగాలి ఇంకా కోర్టు చుట్టూ ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూతా. అందువల్ల చట్టాన్ని గౌరవిద్దాం, ఎవరు చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దు, అందరూ బాగుండాలని కోరుకుందాం.